చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో దర్యాప్తు వేగంగా సాగుతోంది. ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న చింటూ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఇటు చింటూ అనుచరుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. చిత్తూరు జిల్లాతో పాటు కర్ణాటకలోనూ చింటూకు ఆస్తులు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు ఆస్తులను సీజ్ చేశారు. ఆయనతో ఆర్థిక లావాదేవీలున్న వారికి నోటీసులు ఇచ్చారు. ఓ మహిళా కార్పొరేటర్ ఇంట్లోనూ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అంతకుముందు చిత్తూరు జిల్లా గంగనపల్లిలో అతని ప్రధాన అనుచరుడు పరంధామ ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులు 7 హార్డ్ డిస్క్లు, ల్యాప్టాప్, కొన్ని ఫోటోలను స్వాధీనం చేస్తున్నారు. తంబళ్లపల్లిలో సర్పంచ్ కొండ్రెడ్డి ఇంట్లోనూ సోదాలు చేశారు. చింటూ కేసు దర్యాప్తుపై పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చింటూ కేసులో దర్యాప్తు అప్డేట్స్ ఏంటి? దామోదర్, కేసు విచారణ ఎంతవరకు వచ్చింది? ఇదేనేమో మనం చర్చలో హత్య కేసులో నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేస్తూనే ఒకవైపు ఎవరైతే ప్రధాన నిందితుడిగా భావిస్తున్న చింటూ అలియాస్ చంద్రశేఖర్ కు సంబంధించి ఆర్థిక లావాదేవీలు గతం నుంచి ఉన్నారు. వారందరికీ నోటీసులు కూడా పోలీసులు జారీ చేశారు. మొత్తం 12 మందికి నోటీసులు జారీ చేయగా ఇందులో 6 మంది నోటీసులు స్వీకరించినట్టు తెలుస్తుంది. మరో 6 మంది పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. ఎవరైతే పరారీలో ఉన్నారో వారికి ఈ హత్య కేసులో ఏమైనా వారు సహాయపడి ఉంటారని కూడా పోలీసులు ఆ దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా పోలీసులు చింటూ అనుచరులుగా ఉన్న వారి అన్ని ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహించారు. దీంతో నిన్నటి రోజు ప్రభాకర్ అనే అనుచరుని ఇంట్లో తనిఖీలు నిర్వహించి 8 హార్డ్ డిస్కులతో పాటు విలువైన డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేస్తున్నారు. మరోవైపు ఈ రోజు మురగా ఒక మహిళా కార్పొరేటర్ భర్త మొదటి నుంచి చింటూకు ప్రధాన అనుచరుడుగా ఉన్నాడు. ఆ మురగా ఇంట్లో కూడా తనిఖీలు మొత్తం నిర్వహించారు. అతని ఇంట్లో కూడా విలువైన సమాచారం లభ్యమైనట్టు తెలుస్తోంది. మొత్తం మీద పోలీసులు ఈ కేసు దిశలో పురోగతి సాధిస్తున్నారు. అయితే చింటూ కోసం 3 ప్రత్యేక బృందాలకు గాలింపు కొనసాగిస్తున్నాయి. బెంగళూరు, చెన్నై, అదేవిధంగా అనంతపురం, బళ్ళారి ప్రాంతంలో మరో బృందం గాలింపు కొనసాగిస్తుంది. అదేవిధంగా ముంబైలో కూడా అతని కోసం గాలింపు చర్యలు చేపట్టడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటు ఇప్పటికే అన్ని విమానాశ్రయాల్లో కూడా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. దీంతో పాటు అతని పాస్పోర్ట్ ను విడుదల చేశారు. ముఖ్యంగా అతను మారువేషాల్లో ఏ విధంగా ఉంటాడో అన్న విషయాలను కూడా ఛాయాచిత్రాలను ఆయా పోలీస్ స్టేషన్లకు పంపించినట్టు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారంలో పోలీసులు కీలక పాత్ర వహించిన వ్యక్తుల యొక్క ఆస్తుల వివరాలను కూడా కనుగొన్నట్టు తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో చింటూ అలియాస్ చంద్రశేఖర్ భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అతని ఆర్థిక కారణాలు ఆర్థికంగా ఏ విధంగా బలపడ్డాడన్న విషయం మీద కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ విషయంలో పోలీసులు ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలను బయటపెట్టి వీరేమైనా ఆర్థికంగా సహాయపడ్డారా, లేకపోతే గతంలో అతని నేర ప్రవృత్తికి కూడా వీరు సహాయపడ్డారా అన్న కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది. మొత్తం మీద ఇప్పుడు 6 మంది ఎస్కేప్ అయిన వారి మీదనే ప్రధానంగా పోలీసులు దృష్టి సారించారు. ఈ 6 మంది ఆస్తులు వారి ఇళ్లలో ఏమైనా విలువైన సమాచారం కోసం గాలింపు జరుగుతుంది. ఇప్పటి వరకు 3 ఇళ్లలో తనిఖీలు పూర్తయ్యాయి. రేపటి లోపల మిగతా 3 ఇళ్లలో పూర్తిగా తనిఖీలు చేసే అవకాశం ఉంది. కళ్యాణ్, థ్యాంక్ యూ దామోదర్.